ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పథకాల్లో సూపర్ 6 లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది ఒక కీలకమైన పథకంగా భావిస్తున్నారండి మహిళలు. ఇక ఆ యొక్క పథకం ఎప్పటి నుంచి అమలు అంటే ఇవాళే ఆగస్టు 15వ తేదీ నుంచి ఆ యొక్క పథకం అమలు చేస్తామని చెప్పేసి టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా వెల్లడించింది. ఇక అసలు విషయాలకు వెళ్తే ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం డేట్ ఫిక్స్ అంటూ తెలుగుదేశం అటు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇద్దరు కలిపి వెల్లడించారండి. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఏపీ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి అనగానే సత్యప్రసాద్ ట్వీట్ చేశారు. కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఆర్టీసీకి సంబంధించిన అధికారులు అటు గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఇద్దరు కలిపి అటు తెలంగాణలో లాగా కర్ణాటకలో లాగా ఏ విధమైనటువంటి దాన్ని మన ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెడితే బాగుంటుందని కసరత్తు చేసినట్లు, ప్రస్తుతానికి తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు ఎలా ఉందో అలాంటి వసతులే ఆంధ్రప్రదేశ్లో చేకూరిస్తే అన్నిటి బాగుంటాయని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే మహిళలకి గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డును మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. విషయం ఏంటంటే ఆధార్ కార్డు అయినా, రేషన్ కార్డు అయినా, ఓటర్ కార్డు అయినా వారి యొక్క ఫోటో కొంచెం క్లారిటీ బాగా ఉండేదైతేనే చెల్లుబాటు అవుతుంది. అందున అది ఒరిజినల్ అయితేనే చెల్లుబాటు అవుతుందని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పోతే మన మహిళలు కొంతమంది ఫోన్లలోనూ జిరాక్స్ కాగితాలు చూపించి చెల్లుబాటు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తే కూడా చెల్లదు అనే ఒక నిర్ణయం తీసుకున్నారండి. ఈ విషయంలో మటుకు పోతే పాన్ కార్డు చూపిస్తే మటుకు అంగీకరించేది లేదని తెగేసి చెప్తున్నారు. ఎందుకంటే పాన్ కార్డులో పూర్తి అడ్రస్ వివరాలు, ఏజ్ సంబంధించిన విషయాలు సమంగా ఉండకపోవచ్చు అనేది ఒక నిర్ణయం మీద ఆధారపడి పాన్ కార్డు ని దీని నుంచి మినహాయిస్తున్నారు. కేవలం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డును మటుకు చూపించే ఆర్టీసీ బస్సులో ప్రయాణాన్ని కొనసాగించాలని మహిళలకు సలహా ఇస్తున్నారండి. అటు ఆర్టీసీ అధికారులు గాని, ఏపీఎస్ ఆర్టీసీ సంబంధించిన అటువంటి అధికారులు గాని. కాబట్టి ఈ విషయాన్ని మహిళలు దృష్టిలో ఉంచుకొని వారు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అటు ఆర్టీసీ వారిని ఇబ్బంది పడకుండా, వీరు ఇబ్బంది పడకుండా చెప్పినటువంటి సలహాలను తప్పక పాటించి ఈ యొక్క పథకాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. మరి ఈ వీడియో మీద మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.